శ్రీరామ ప్రసాదం అయోధ్య ధామంలో 45 రోజుల పాటు ఆహార తయారీకి కావలసిన సామాగ్రి హైదరాబాద్ బహీరాబాగ్లోని కనకదుర్గ మాత శ్రీ నాగలక్ష్మి మాత దేవాలయం నుంచి పంపించారు. అయోధ్యలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ద్వారా నిత్య అన్నదానం చేసేందుకు కమిటీని కేటాయించినట్లు రామరాజు తెలిపారు. జనవరి 14 నుంచి ఫిబ్రవరి 28 వరకు 45 రోజుల పాటు 5,000 మందికి భక్తులకు భోజనాన్ని అందించనున్నారు. భాగ్యనగర్ నుంచి 150 మంది విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ కార్యకర్తలను అయోధ్యకు వాలంటీర్లుగా పంపామన్నారు. వీరితో పాటు 35 మంది వంటవాళ్లను సైతం పంపామని రామరాజు వెల్లడించారు. ఇక్కడ మన భాగ్యనగరం నుండి అయోధ్యలో అయితే రామ మందిరం నిర్మాణం అవుతున్నదో దాని సందర్భంగా తీర్థక్షేత్ర కమిటీ వాళ్ళు మనల్ని పిలిచి అడగడం జరిగింది. ఈ 45 రోజులు ఇక్కడ వచ్చే భక్తుల కోసము ప్రసాదాన్ని వితరణ చేసేది కార్యక్రమం పెట్టామని. సో అప్పుడు మన భాగ్యనగరం నుండి ఈ సోదరులు మేమంతా కూడా ఆలోచించి మంచిది మన తరఫున పెడదామని 45 రోజులు ఉంటుంది. ఇది రోజు 5,000 మందికి. అంటే దీనికి వ్యవస్థలో వంట వాళ్ళు 35 మంది వెళ్తుంటారు ఇక్కడ హైదరాబాద్ నుండి. తర్వాత వంటలు చేయడానికి మన బజరంగ్ కార్యకర్తలు 160 మంది వెళ్తున్నారు. సో వీళ్ళంతా కూడా 40 రోజులు అక్కడ ఉంటారు. ఇక్కడ మేము 11 మంది ఉన్నాము. మేము వీళ్ళంతా కలిసి సమాజం నుండి తీసుకొని చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.